ఆ ఊళ్ళో అందరూ కవలలి. ఏ గల్లీలో చూసినా మన కళ్ళు మనల్ని మోసం చేస్తున్నాయా అనిపిస్తుంది. అడవుల జిల్లాలోని హలో బ్రదర్స్ విలేజ్ పై టీవీ9 స్పెషల్ స్టోరీ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలంలో ఉన్న గ్రామం వడ్డాడి కవలలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా పేరు పొందింది. ఆ ఊర్లోకి అడుగు పెడితే కన్ఫ్యూజన్ కి గురవడం ఖాయం. ఎందుకంటే ఒకే పోలికలున్న ఇద్దరు వ్యక్తులు పిల్లలు అక్కడ కనిపిస్తుంటారు. ఈ కవలలతోనే ఈ గ్రామం గుర్తింపు పొందుతుంది. చూసేవారికి ఆశ్చర్యం కలిగిస్తూ ఇంట్లో ఉన్న బడికెళ్లినా బజారుకెళ్లినా బంధువులతో కలుసుకున్న ప్రత్యేకతను చాటుకుంటున్నారు ఈ కవలలు. ఇద్దరికి వేరు పేర్లున్నా ఒకే డ్రెస్ వేసుకుంటే ఒక్కోసారి ఇంట్లో వాళ్లే గుర్తుపట్టలేరు. తమ పేర్లలో సైతం ప్రత్యేకత కలిగి ఉన్నారు ఈ గ్రామ కవలలు. విరాట్, విశాల్, గౌతమి, గాయత్రి, హర్షిత్, వర్షిత్, కావ్య, దివ్య, అలేహ, సలేహ ఇలా 10కి పైగా కవల జంటలున్నాయి ఈ గ్రామంలో. ఇలా వేరు కుటుంబాల్లో కవలలు జన్మించడంపై వైద్యులు సైతం ఏమీ చెప్పలేకపోతున్నారు. మాకు 2014 నాకు సంతానం అయింది, కవల పిల్లలు. మరి ఇద్దరు సేమ్ ఉంటారు కాబట్టి పక్కింటోళ్ళు కానీ ఎక్కడ కానీ ఏర్పాటు చేయలు. గాయత్రిని గౌతమి అంటారు, గౌతమిని గాయత్రి అంటారు. మరి మా ఊళ్ళో వెళ్ళినా కానీ ఎక్కడ పోయినా కానీ కన్ఫ్యూజ్ అవుతారు పబ్లిక్. చిన్న ఆమె తెలియదు, పెద్ద ఆమె తెలియదు. మా ఊళ్ళో దాదాపుగా 20 మంది కవల పిల్లలు ఉన్నారు. కొందరు పెళ్ళైన వారు ఉన్నారు, కొందరు మధ్యతరగతి అంటే మీడియం పిల్లలు ఉన్నారు, కొందరు చిన్న పిల్లలు ఉన్నారు. అది ఏమిటో కానీ నాకు కూడా ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. వాళ్ళ పేరు వచ్చేసి ప్రణాళిక, ప్రత్యక్ష. వాళ్ళు నాకు కూడా అంటే ఏర్పడలు. చిన్న పెద్ద అని ఒకసారి చూసి సడన్గా అది మర్చిపోతాం. మా ఊళ్ళో ఏంటో తెలియదు కానీ దాదాపుగా 2 మంది అది ఎట్లా ఉన్నదో తెలియదు మాకు. అంటే మా ఊరు అంటే అందరు అట్లనే అంటారు, ఎందరూ అంటే బాగా మంది ఉన్నారని కనిపిస్తుంది సార్. అందరు పిల్లలను చూసి తిక్కమక అవుతారు. మా ఊళ్ళో బాగా మంది ఉన్నారు కదా, అంటే ఊళ్ళని చూస్తే ఒక్కళ్ళని చూస్తే ఏర్పాట్లు అన్నట్టు అందరూ. పాఠశాలల్లో ఈ కవలలను గుర్తించడంలో సిబ్బంది, ఉపాధ్యాయులు తికమక పడుతుంటారు. సాధారణంగా ఇద్దరు వ్యక్తులు ఒకే ముఖ చిత్రంతో కనిపిస్తేనే చిత్రంగా అనిపిస్తుంటుంది. అలాంటిది ఊరంతా కవలలే కనిపిస్తే చూసే వాళ్లకు అయోమయమే. గ్రామంలో స్వయంభుగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి కృపతో కవలలు జన్మిస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. వారు పుట్టిన వడ్డాడి గ్రామంలో లింబాద్రి నరసింహస్వామి అతని కృపతోటి మరి ఇట్లా వెలిసిన పిల్లలు ఇట్లా అవుతున్నారేమని మేము అనుకుంటున్నాం. ఇలా కవలల కారణంగా జిల్లాలోనే తమ గ్రామం ప్రత్యేకంగా గుర్తింపు సాధించడం తమకు ఎంతగానో ఆనందాన్నిస్తుందంటున్నారు వడ్డాడి గ్రామస్తులు. ఈ ప్రత్యేకతే వడ్డాడి గ్రామానికి, ఆదిలాబాద్ జిల్లాకు రాష్ట్ర స్థాయిలో సరికొత్త గుర్తింపును తెచ్చిపెడుతోంది.